ఎప్పుడైతే పాండవులందరూ దాన్ని గమనిస్తున్నారో, శ్రీకృష్ణుడు ఆ రథసారథ్యంలో ఉండి గమనిస్తున్నాడో, ఆ ధర్మరాజు కళ్ళు తుడుచుకుంటూ వచ్చి తన కవచాన్ని తను యేసుకొని ఎప్పుడైతే రథం మీదకి ఎక్కాడో ఒక్కసారిగా అర్జునుడు ట్రిగర్ అయ్యాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి చెప్పి ఈ ఇరుపక్షాలలో ఉన్న వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి ఒక్కసారి రథాన్ని ఆపవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మని ఆయన ఆదేశిస్తే, అలాగే కృష్ణుడు ఈ రెండు పక్షాలలో ఉన్న సైన్యం నడువున ఆ రథాన్ని తీసుకొని వచ్చి ఆపాడు. ఒక్కసారిగా అటువైపు ఉన్న మనుషులందరినీ చూశాడు అర్జునుడు. ధర్మరాజు యొక్క ఎమోషనల్ ట్రోమా అర్జునుడు మనసులోకి వెళ్ళిపోయింది. చూడగానే తన తాత పక్కన తన గురువు, తన తాతకు కుడి పక్కన తన రాజగురువైన కృపాచార్యులు, ఈ ముగ్గురిని చూడగానే ఒక్కసారిగా అర్జునుడికి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తన మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది. తండ్రి లేడు వీళ్ళకి, కాబట్టి వాళ్లకు తెలిసిన పురుషులు ముగ్గురే, వాళ్ళ జీవితాల్ని ఆదుకున్న పురుషులు ముగ్గురే. ఒకటి తాత, ఒకటి గురువు, ఒకటి కృపాచార్యులు. చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని తండ్రి చనిపోతే 5 పిల్లల్ని తీసుకొని వచ్చింది కుంతి. అలాంటిది వాళ్లకొక మంచి చెప్పాలన్నా, రాత్రిపూట ఒక కథ చెప్పాలన్నా, వాళ్ళని పడుకోబెట్టాలన్నా ఎన్నోసార్లు కథలు వినుకుంటూ భీష్మాచార్యుల ఒడిలో పడుకున్న అర్జునుడికి అవన్నీ గుర్తొచ్చాయి. ఒకసారి చూసి, ఈయన చెయ్యి పట్టుకొని కదా నేను నడిచింది, ఈయన నా ఒళ్ళో కూర్చోబెట్టి కదా నాకు మంచి చెప్పింది, నాకు ధర్మబోధ చేసింది అని ఒక్కసారికి అశ్రుధార కారిపోయింది అర్జునుడికి. పక్కన ఉన్న ద్రోణాచార్యుడిని చూస్తే తన కొడుకు తిన్నాడో లేదో చూసుకోలేదు, కానీ అర్జునుడు తిన్నాడా పనుకున్నాడా అని నిరంతరము గురుకులంలో అర్జునుడి మీద ఒక కన్ను పెట్టి, ఆయన తప్పు చేస్తే మందలించి, ఆయన మంచి చేస్తే హృదయాలకు అద్దుకొని, అతను సరిగ్గా చదవకపోతే బాధపడ్డ ద్రోణాచార్యుడు భార్య గుర్తుకొచ్చి అలా ద్రోణాచార్యుడిని చూడగానే అసలు చూడలేకపోయాడు, కళ్ళు దించుకున్నాడు. అటు పక్కన కృపాచార్యులు వాళ్ళకు చేసిన ఉపనయనం, వాళ్లకు చేసిన సమస్త ఉపచారాలు, ఒక పిల్లలకి అంటే ఒక మనిషిగా పుట్టిన వాడికి షోడశ కర్మలు చేస్తే ప్రతి ఉపచారానికి పురోహితుల్ని తెచ్చి పక్కన కూర్చోండబెట్టుకొని సరిగ్గా వేదమంత్రాలు చదవండి, సరిగ్గా వాళ్లకు సంస్కారాలు చెప్పండి, సరిగ్గా వారికి నీతి చెప్పండి అని అహర్నిశలు కుంతి ఎలా ఉంది, ఆవిడికి మంచి సరుకులు ఇస్తున్నారా, వాళ్ళు భోజనం సరిగ్గా చేస్తున్నారా అని ఒక కంటికి కాపాడుకున్న కృపాచార్యులు ఈ ముగ్గురిని చూసిన తర్వాత తన హృదయం అనేది ఒక కలిచివేయబడి అతను అలా కుప్పకూలిపోయాడు రథంలో.